వెల్కమ్ టు PM9 న్యూస్. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు పట్టు విడవకుండా మేమంటే మేము అని ఈ యొక్క ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి సంఘటన. ఇటు తెలుగుదేశం పార్టీ నుండి మాజీ ముఖ్యమంత్రి తనయుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అటు చూస్తే ఆర్థిక శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ నుండి పోటీలో ఉన్నారు. నువ్వా నేనా అనేటువంటి రీతిలో ఈ యొక్క ప్రచారం కొనసాగుతుంది. తర్వాత ఈ యొక్క డోన్ నియోజకవర్గం నుండి ఎవరెవరి ప్రచారం ఎలా కొనసాగుతుంది, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు గెలుపొందేనా లేక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందేనా అనేటువంటి అంశాలని తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అదేవిధంగా ప్రస్తుతం గుమ్మకొండ సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఇతని మీద వైఎస్ఆర్సీపీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనేక అక్రమ కేసులు కూడా పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క డోన్ నియోజకవర్గం ముఖ చిత్రం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. నమస్తే దశరథరావు. నమస్కారం అండి. ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో ఈ యొక్క అంటే రెండు నువ్వా నేనా అనేటువంటి రీతిలో ప్రచారం ఉధృతం చేస్తున్నటువంటి సంఘటన. తర్వాత ఇక్కడ ప్రతిష్టాత్మకంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించాలనేటువంటి పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీని మీద మేము ఈ డోన్ యొక్క సంక్షిప్త సమాచారాన్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. చెప్పండి. ఇక్కడ డోన్లో ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోటాపోటీగా ప్రచారాలు ముమ్మరం కొనసాగుతున్నాయి. కానీ గెలిచే అభ్యర్థి మటుకు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. ఎందుకు చెప్తున్నానంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గత 2 సార్లు అంటే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే అయినారు. లాస్ట్ టైం నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ పల్లెను కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండి అధికారంగా ఎమ్మెల్యేగా ఉండి ఏ పల్లెను కూడా సమస్యలు పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నంటే నాది అధికారం లేదంటే, అధికారం లేకుంటే ఏమండి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఆయన ఎమ్మెల్యేగా ఉండి పట్టించుకోవచ్చు. ముఖ్యంగా తాగునీరు సమస్య. ఈ ప్రపంచంలో మానవాళికి కావాల్సింది, ఫస్ట్ బతకడానికి కావాల్సింది ఏ ప్రాణికైనా తాగునీరు కావాలి. తాగునీరు తర్వాత తిండి కావాలి, తిండి తర్వాత బట్ట కావాలి, బట్ట తర్వాత గూడు కావాలి. ఆ తాగునీటి సమస్యనే తీర్చలేకపోయినాడు. ఈ తాగునీటి సమస్య అంటే ఇప్పుడు నేను గోరగల్లు రిజర్వాయర్ నుండి నేను వాటర్ తెస్తున్నానని చెప్పేసి ప్రచారంలో అస్త్రంగా ఉపయోగిస్తున్నారు కదా. గోరుకల్ రిజర్వాయర్ నుంచి ఆయన ఎందుకు తెస్తాడండి వాటర్? గోరుకల్ రిజర్వాయర్ నుంచి ఈ ప్రాంతానికి నీళ్ళ కోసం ఇచ్చిన అమౌంట్ అంతా ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఇచ్చారు. ఈయన ఒక షోపుటప్ చేస్తున్నాడు. సరే, గోరుకల్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తెస్తున్నాడు. ఎక్కడ తెచ్చాడు చూపించండి. వాటర్ చూపించండి. తెచ్చుకోకపోగా దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాడు దీన్ని. ఈ స్కీమ్ని ఎందుకు చేస్తున్నాడంటే తాను పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడు. కొన్నాకు దానికి పుష్కలంగా వాటర్ కావాలి, నీటి వసతి ఉండాలి. ఆ నీటి కోసము సిమెంట్ నగర్ బుగ్గనపల్లి తాండాల మధ్యన డంప్ యాడ్ వేసాడు. అంటే వాటర్ డంప్ చేసుకునే ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టుకున్నాడు, సంపులాగా. అక్కడ నుంచి సిమెంట్ నగర్కి నిలిచిపోతున్నా అంటున్నాడు. వాస్తవానికైతే లాస్ట్ గవర్నమెంట్లో కె కృష్ణమూర్తి గారు అవుకు రిజర్వాయర్ నుంచి బెతంచెర్ల మండలానికి నీళ్లు కావాలి, తాగే నీళ్ళని ప్రపోజల్ చేశాడు. దాన్ని తీసుకొని వచ్చి తాగునీటి సమస్య తీరిపోతుండే, బెతంచెర్ల ప్రజలకు సింపుల్గా తీరిపోతుండే. కానీ ఈయన కృష్ణా జలాలను ఎందుకు తెస్తున్నాడు? కేంద్రంని ఒప్పించి తెస్తున్నాను, 350 కోట్లని మోదీ గారు ఇచ్చారు. దాన్ని 300 అంటే కేవలం ఈయన సొంత ఇండస్ట్రీస్ కోసం, నీటి వాడుక కోసం ఈ ప్రయత్నం తప్ప ప్రజల మీద ప్రేమ కాదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, అతనికి లేదు. తర్వాత అంటే
ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, మళ్ళా ఈ వైసీపీ శ్రేణులు కూడా మేము అభివృద్ధి పూర్తి స్థాయిలో చేసాం, మేము గెలుస్తూ ఉంటున్నాం అంటే ఇప్పుడు రోడ్లు వేసారంటారు, తర్వాత వివిధ రకరకాల కట్టడాలు అనుకో, మళ్ళీ ఇవన్నీ అభివృద్ధి కాదంటారా? సార్ అభివృద్ధి, మీరు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే ఖర్చు పెట్టి, అంటే అప్పులు తెచ్చి ఏదో రేకుల బిల్డింగులు కట్టి తెల్ల రోడ్లను నల్లగా చేసేసి ఇది కాదండి అభివృద్ధి. ఉపాధి కల్పించమను. ఎక్కడ ఉపాధి కల్పిస్తున్నాడు? ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఈ ప్రాంతంలో మైనింగ్కి సంబంధించిన ఏరియా ఇది. మైనింగ్ సంబంధించిన ఏరియా, మైనింగ్ కళాశాల చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఏది లేదు. నువ్వు ఉపాధి కల్పించు. ఉపాధి కల్పించకపోగా ఉపాధి కల్పిస్తున్న మైనింగ్లను అన్నిటినీ తన ఉక్కుపాదంతో బంద్ చేపిస్తున్నాడు. ఎందుకంటే తన పార్టీలోకి రావాలనో ఇంకో కలెక్షనో ఇంకోటనో ఈ విధంగా చేస్తున్నాడు. ఉపాధి ఇక్కడ బేదంచెర్ల ఏరియా టోటల్గా రంగాపురం, బేదంచెర్ల, డోన్ ప్రాంతంలో మైన్ ఓనర్లందరినీ బంద్ చేయించి ఉపాధి ఆ మైన్లో బతుకుతున్న జీవనోపాధి కొనసాగిస్తున్న ఎంతో దాదాపు వేల మందికి ఉపాధి లేకుండా చేస్తున్నాడు. ఆడ సంపద సృష్టిస్తారు కదండి. ఉపాధి ఉంటేనే కదా వాళ్ళు 10 మందికి అన్నం పెట్టగలరు, వాళ్ళ జీవనోపాధి కలుగుతుంది. ఈ ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇది కనపడదా బుగ్గనకి? అలాగే ఆయన నియంత పాలన చేస్తున్నాడు. అంటే నేనొక్కడనే, అంటే అధికారులను అడ్డం పెట్టుకుని నియంత పోకడతో ఆయన ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు తప్ప ప్రజల బాగోగులు చూడడం లేదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? బయట జజ్జనగరి జనారే బుగ్గన పరారే అనే తప్ప ఉంది ఇప్పుడు పరిస్థితి బయట ప్రాంతంలో. ఎందుకంటే ఓటింగ్ ఇచ్చేది ప్రజలకు 13వ తారీఖు, మే 13వ తారీఖు ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడండి. నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది డోన్లో. నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. ఎందుకంటే మినిస్టర్ గారు తన తప్పుడు కేసులు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టుకుంటా, నాయకులను ఇబ్బంది పెట్టుకుంటా, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టుకుంటా ఈ విధంగా ఆయన నియంత పొక్కడం చేస్తున్నాడు. కాబట్టి ఎవరు సంఘీభావం అంటే బయటికి తెలపలేకున్నారు. తమ వ్యక్తిగతంగా తమ భావాన్ని తెలుపుకోలేక భయంతో ఉన్నారు. ఈయన ఏమంటాడంటే కోట్ల వాళ్ళు ఈ ప్రాంతంలో కేవీ వాళ్ళు ఫ్రాక్షన్ లీడర్ అంట. వాళ్ళకేం ఫ్రాక్షన్ ఉందండి? వాళ్ళు ఎప్పుడు మర్డర్ చేసుకున్నారు? చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళు ఎప్పుడు మర్డర్ చేసుకున్నారు? ఏదైనా గ్రామంలో చేను తగాదాలో ఎవరైనా ఆడవాళ్ళ పంచాయతీ ఏదైనా తగాదా చేసి ఒకరు కొట్టుకున్నాడు పక్క, తన తిన్నోడు పక్క, కొట్టినోడు పక్క పోతారు. కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులుగా వాళ్ళని కాపాడాలి కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు ఫ్రాక్షన్ లీడర్స్ ఎందుకు అవుతారు? అసలైన ఫ్రాక్షనిస్టుల కన్నా నీవు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే అసలైన ఫ్రాక్షనిస్టు నువ్వు. అంటే పేదలను, వ్యాపారస్తులను, మైన్ ఓనర్లను కడుపు కొడుతున్న అసలైన ఫ్రాక్షనిస్టు ఈ బుగ్గన గారు. ఎంతో మందికి ఉపాధి కోల్పోతున్నారు ఈరోజు డోన్ ప్రాంతంలో, బేదంచెర్ల ప్రాంతంలో. అదేవిధంగా అతని సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకుంటే వేల మందిని ఆ ఫ్యాక్టరీలో బతుకుతున్న, ఆ ఫ్యాక్టరీ కట్టినప్పటి నుంచి, ఆ ఫ్యాక్టరీ రన్ అయినప్పటి నుంచి ఉన్న వేల మంది కార్మికుల్ని ఈరోజు ఒక్కరిని కూడా లేకుండా పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి తీసేసి బీహార్ నుంచి కొత్త లేబర్ని తెచ్చుకున్నాడు. అది వాళ్ళలో స్కిల్ లేని, అనుభవం లేని లేబర్ని తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడంటే ప్రజలంతా అనుకోవడం ఏమంటే ఎందుకు తెచ్చుకున్నాడు ఆ లేబర్ని? ఎందుకంటే రేపొద్దున ఏమైనా ప్రమాదవశాత్తు ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు చనిపోతే కూడా ఎవరు తెలియదు. ఎందుకంటే వాడు బీహారోడు కదా. అదే లోకల్ వాడు ఉన్నాడు అనుకోండి, అడుగుతారు కదా, చనిపోయినాడు ఏమైనా కాంపోజిషన్ కట్టేయండి అది అని అడుగుతారు. ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాడు ఎందుకంటే ఈయనదంతా బ్రిటిష్ మనస్తత్వం. ఇతనికి వచ్చినదంతా బ్రిటిష్ మనస్తత్వం. ఆ లోగోలోనే ఈయన పనిచేస్తున్నాడు ఇప్పుడు కూడా. బ్రిటిష్ మనస్తత్వం అని ఎట్లా అంటారు అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని స్వాతంత్ర సమరయోధులు అది చెప్పుకుంటుంటారు కదా, ఎందుకు అసలు? ఎవరండి స్వాతంత్ర సమరయోధులు? బుగ్గన గారు ఫ్యామిలీ స్వతంత్ర సమాజంలో ఎక్కడ పాల్గొన్నారు? స్వతంత్ర సమాజంలో చూపిమనండి. ఎక్కడ? నువ్వు ఇట్లా అవ్వండి. బ్రిటిష్ వాళ్ళకి ఊడిగం చేసిన వాళ్ళకే జమీందారులు, పట్టేదారులు, బహదూర్లు అని బిరుదులు ఇస్తారు. మీకు ఒక విషయం తెలుసా? చరిత్ర చెప్పాలా? మీ ఛానల్ ద్వారా ప్రజలకు కూడా చరిత్ర చెప్పాలా? మేము కూడా స్వతంత్ర సమర పోరాట సమయంలో గాంధీ గారు భారతదేశం అంతా పర్యటిస్తున్నాడు.
అందులో భాగంగా మన డోన్ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బేతంచెర్లలో తనది మీటింగ్ ఉంది, అంటే ఆ ప్రసంగం ఉంది. ఎవరిది? గాంధీ మహాత్ముడు గారిది. ఆ రోజు బేతంచెర్లకు వస్తూ ఈ ప్రాంతంలో ఏముంది, ఎవరెవరున్నారు, మన భారతీయులు ఎవరున్నారు, బ్రిటిషర్స్కి ఎవరు అనుకూలంగా ఉన్నారని విచారించినాడు. ప్రయాణంలో విచారిస్తే వేగులు గాంధీ మహాత్ముడు గారికి చెప్పిన విషయాలు చూసి గాంధీ మహాత్ముడు ఆశ్చర్యపోయినాడు. ఎందుకంటే బేతంచెర్లలో బ్రిటిషర్స్కి తొత్తులు ఉన్నారు, బహదూర్లు ఉన్నారు అనే లోపల ఎవరు అంటే ఏదో వీళ్ళ కుటుంబమే బహదూర్లు ఉన్నారనే లోపల గాంధీ మహాత్ముడు, గాంధీ తాత గారు, మనం అనేది గాంధీ తాత గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు బేతంచెర్లలో ఉన్న మీటింగ్ని, అదే ప్రజల్ని ఉద్దేశించే ప్రసంగాన్ని క్యాన్సిల్ చేసుకొని పక్కనున్న రంగాపురం గ్రామంకి, అంటే రంగాపురం గ్రామంలో మీటింగ్ పెట్టి, ట్రైన్ దిగి మీటింగ్ పెట్టి అక్కడ ప్రసంగించి వెళ్ళిపోయారు. ఎందుకు బేతంచెర్లను ఆ రోజు రిజెక్ట్ చేశాడు? ఎందుకు చేశాడంటే ఈ బ్రిటిషర్స్ తొత్తులు ఉన్నారు కాబట్టి, ఆ ఊర్లో బహదూర్లు ఉన్నారు కాబట్టి గాంధీ మహాత్మునికి ఆ ఊరు ఇష్టం లేక వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ డోన్లో కూడా ఇది ఏంటంటారంటే ఈ రోడ్లు వెడల్పు కావచ్చు, ఆర్ఎస్ రోడ్డు, ఈ గాంధీ సర్కిల్ ఇవన్నీ బాగా చేసినారని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దాని మీద అయ్యా ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా అయినారు, మంత్రిగా ఉన్నారు. ఇంత మున్సిపాలిటీలో తార్ రోడ్లు వేసేసి సిమెంట్ రోడ్లు వేసేది ఎవరైనా ఇస్తారు, మున్సిపల్ ఫండ్స్తో ఇస్తారు. ఆయన ఏదో గొప్పగా చెప్పుకొని ఆయన మార్క్ పెట్టినాడు, బుగ్గన మార్క్. డోన్ పుట్టుక నుంచి గాంధీ సర్కిల్ అది. ఈ జాతిపిత గాంధీ మహాత్ముని పేరుతో ఆ ఉన్న సర్కిల్ గాంధీ సర్కిల్ అంటారు డోన్లో. అటువంటి గాంధీ సర్కిల్ పేరు తుడిపేయాలనే ఉద్దేశంతో బుగ్గన మార్క్ అని పెట్టినాడు. వాళ్ళ తాత బిపి శేషారెడ్డి గారి ఫోటో విగ్రహం పెట్టి ఇక్కడ బుగ్గన మార్క్ అని పెట్టినాడు. అంటే ఎందుకు అంటే గాంధీ సర్కిల్ వెళ్ళిపోవాలా, జాతిపిత మనకు స్వతంత్రం తెచ్చిన జాతిపిత మార్క్ పోవాలా. బ్రిటిష్ మనస్తత్వం ఉన్న ఆ లాంగ్వేజ్లోనే, ఆ స్లాగ్లోనే వాళ్ళ తాత ఫోటో పెట్టి బుగ్గన మార్క్ పెడతాడు. ఎట్లా పెడతాడా బుగ్గన మార్క్ అని? గాంధీ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు బుగ్గన మార్క్ అయితే ఏమవసరం ఉంది? అంటే గాంధీవాదానికి వ్యతిరేకులు ఖచ్చితంగా కదా, గాంధీ మార్గానికి వ్యతిరేకులు కాబట్టి ఆ గాంధీ సర్కిల్లో. అంతెందుకండి, డోన్ పుట్టుక నుంచి ఉన్న దేవతా వృక్షమైన రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద దుర్గమ్మ తల్లి ఉంది, అందరూ పూజలు జరుపుకుంటారు. అటువంటి మహావృక్షాన్ని వాళ్ళ తాత విగ్రహం కోసము, ఏదో రేకుల బిల్డింగ్ కోసము, అది ఎక్కడ అడ్డం లేదండి. డోన్ ప్రజలందరికీ తెలుసు, చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే దాన్ని తీసేశాడు, చెట్టుని తీసేసి విగ్రహం పెట్టి ఎండకంతా ఆడ జనాలకు 10 మందికి నీడ ఇస్తుండే. ఎందుకంటే ఇప్పుడు విగ్రహం పెట్టడం కోసం అంతే కదండి, అంతే కదండి. విగ్రహం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, విగ్రహం పడగొట్టడానికి చెట్టు అడ్డం ఉంది, చెట్టు దేవతా వృక్షం అడ్డం ఉందని తెలుస్తుంది. దేవతా వృక్షాలు కొట్టిన వాళ్ళు ఎవ్వరు ఈ భూమి మీద మంచి చేస్తారు జనాలకని అనుకోను నేను. ఎందుకంటున్నానంటే బర్రె చేనులో మోస్తా ఉంటుంది, బర్రె దూడ ఏడ మేస్తుందండి, బర్రె దూడ ఏడ మేస్తుంది, గట్లకు మేస్తుందా? తల్లితో పాటు మేస్తుంది. అట్టే ఇప్పుడు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఏ మీటింగ్ కన్నావో ఎక్కడన్నావో చెట్టు నరికిస్తుంటాడు. అదేవిధంగా బర్రెని చూసుకునే దూడ. అదేవిధంగా ఈయన కూడా వాళ్ళ తాత విగ్రహం కోసము దేవతా వృక్షమైన రావి చెట్టు తీసేశాడు. ఏం డోన్ ప్రజలు గమనిస్తుండేరా ఆ విషయం? ఇది ఆయన నియంత్రణ తప్పు ఒకట. నియంత బుగ్గన అంటేనే నియంత. ప్రధానంగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి మీరు చెప్తున్నారు. అవునండి. ఆ గెలిచడానికి కారణాలేమి? కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి స్వతంత్ర సమరయోధులు, పెద్దలు పూజ్యులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రంలో ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన న్యాయశాఖ మంత్రి, నౌకాయాన శాఖ మంత్రి కూడా చేశారు. విజయభాస్కర్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని రాజీవ్ గాంధీ గారు ఏదో ఒక సందర్భంలో పార్లమెంట్లో కూడా ప్రస్తావన వస్తే, వాజ్పేయి గారు కూడా మీ మీ పార్టీలో మచ్చలేని మహానాయకుడు ఉన్నాడని, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారని పొగిడిన కాలాలు కూడా ఉన్నాయి. అటువంటి మహానాయకుని కొడుకు శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు
ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. మా సూర్యప్రకాష్ రెడ్డి గారు రైతు, మాకేం వ్యాపారాలు లేవు, రైతు కుటుంబం నుంచి వచ్చినారు, రైతుగానే ఉంటున్నాడు. ప్రజెంట్ రైతుగానే కొనసాగుతున్నాడు. మాకి ఇప్పుడు ఆయన ఎంపీగా, కర్నూలు పార్లమెంట్ ఎంపీగా బీసీలకి కేటాయించి, అంటే కురువ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ఉంటే, ఇతను ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు 25 ఏళ్ల నుంచి ఎంపీగానే పోటీ చేస్తున్నాడు. కానీ అటువంటి సీటుని కురువలకు ఇచ్చి, అంటే బీసీలు కూడా ముందు అభ్యున్నతి కావాలా, డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో వద్దు, ఆలూరు ఒకటే పోటీ చేద్దాం అనుకున్నారు. సుజాతమ్మ గారు అనుకున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కోట్ల ఫ్యామిలీ మంచితనాన్ని, వీళ్ళ ప్రజలలో వీళ్ళకున్న ఆదరణను చూసి డోన్ నియోజకవర్గంలో ఈ నియంత్రణ ఓడగొట్టడానికి వీళ్ళని ప్రత్యేకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఒప్పించి డోన్ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. కానీ డోన్ ప్రాంతానికి సూర్యప్రకాష్ రెడ్డి వస్తే మినిస్టర్ గారు బుగ్గన గారు ఏమంటారంటే, ఏంటికి వచ్చినాడు ఏమో అంటారు. ఏంటికి వస్తే ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. ఆల్రెడీ బేదంచెర్ల, డోను, ప్యాపిల్ మండలాలకు శ్రీమతి సుజాతమ్మ గారు 10 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా డోన్ ప్రజలకు సేవ చేసింది. మా సుజాతమ్మ గారు చేసిన సర్వీస్లో, ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్లో ఒక్క 10% నువ్వు చేసినావా బుగ్గన? దాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రజలంతా గుర్తుపెట్టుకొని మాకు ఇంటికి పోతే, నాయకుడు అంటే ఎట్లుండాలంటే, మాకు ఇంటికి పోతే ఫోన్ చేసిన తల్లిదండ్రుల మాదిరి పలకరించి, తల్లిదండ్రుల మాదిరి ఆప్యాయతతో పలకరించి మాకు పనులు చేసే లీడర్ కావాలనే ఇప్పుడు ప్రజలంతా ఆకాంక్ష. అంటే ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తానంటూ, ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డి విజయానికి డోకా లేదు. సూర్యప్రకాష్ రెడ్డి విజయ దుందుమే మోగిస్తున్నాడు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఓడడం తథ్యం. ఇక్కడ డోన్లో బుగ్గన ఓటమి తథ్యం. సరే, ఇప్పుడు డోన్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కదా. ఈ డోన్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక నియంత్రణని ఇక్కడ ఓడిస్తారు ప్రజలు. తర్వాత అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మాజీ ముఖ్యమంత్రి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. ఇది మేము ఛాలెంజ్గా కూడా తీసుకున్నాం. తర్వాత ప్రధాన కారణం ఎందుకు గెలుస్తారు సూర్యప్రకాష్ రెడ్డి అని అంటే, ఎలాంటి మచ్చలేని నాయకుడు, తర్వాత ఒక రైతు బిడ్డ, ఖచ్చితంగా వారి సేవలు ఈ జోన్కు అవసరం. తర్వాత ఇలాంటి నియంత్రణని ఓడించాలని చెప్తుంటే ఖచ్చితంగా ఒక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ బరిలో దించినట్టు చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నారు. సరే, రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఓడేదెవరు గెలిచేదెవరు అనేటువంటి అంశాన్ని వేచి చూద్దాం. నమస్తే.